స్తోత్రాలండి. ప్రభుపేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సందేశాన్ని ప్రారంభించబోయే ముందు చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమల మా దేవ, కృపామయుడు నాయన, సమాధాన గణపతి, మా సృష్టికర్త మా దేవ, నీ వర్తమాన చేత మాతో మాట్లాడమని, మా ప్రియ రక్షగా నీ సన్నిధి మాతో నడిపించమని, మా ప్రియ రక్షణ శివరాన్ని సంబంధించిన వేడుకొంచెం నాం పరమ తండ్రి. ఆమె నేడు మనం మాట్లాడుకోబోయే అంశం మన మేలు కొరకే కఠిన మనస్సు. మన మేలు కొరకే కఠిన మనస్సు. దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారం దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చే దేవుడే మన దేవుడు. ఆయన యొక్క నడిపింపు విధానం ఎవరు కూడా గ్రహించడం కష్టం. ఆయన యొక్క నడిపింపు చూసినట్లయితే కొంతమంది కఠినమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు ఉన్నప్పుడు మనము విధేయత చూపించాలని చెప్పి మనలో ఉన్నటువంటి విధేయత కొరకే వారికి ఆ కఠిన మనసు. మనలో దేవుని యొక్క ప్రేమ ఎంతో బయట రావడం కోసమే కొంతమంది మనసును కఠినంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక కత్తికి పొదును ఎక్కాలంటే ఆకురాయి ఉన్నటువంటి ఆ స్థితిలో ఆకురాయి ద్వారానే అది పొదునుగా మార్చబడుతుంది. అలాగే మనం లోకంలో చూసినట్లయితే కొంతమంది మనుషుల వల్ల వాళ్ళ చేసే కఠినమైనటువంటి నిర్ణయాల వల్ల దేవుడు తన యొక్క నిధిని మనలో ఉన్నటువంటి నిధిని, దేవుని దాచి ఉంచినటువంటి నిధిని బయట తీసుకురావడానికి అవకాశం ఏర్పడుతుంది. దేవుని యొక్క ప్రణాళిక నెరవేరటానికి కుదురుతుంది. దేవుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ చూపించాల్సిన వారమైనటువంటి వారుగా మనకు అర్థమవుతుంది. ఈ సందేశాల ద్వారా ఈ యొక్క మన మేలు కొరకే కఠిన మనస్సు అన్నది మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల విషయం ఫరో హృదయాన్ని కూడా కఠినపరుస్తానని చెప్పి దేవుడే చెప్తాడు. నేను మిమ్మల్ని మీరు వెళ్ళి ఫరోతో చెప్పండి అని మోషేతో చెప్తూనే, మోషే అహరోను గారి ఇద్దరితో చెప్తూనే మరలా కఠినమైనటువంటి మనస్సు కూడా నేనే ఇస్తానని. ఈ స్ట్రాటజీని మనం గుర్తించగలిగితే క్రైస్తవ జీవితంలో చక్కగా నడిపింపబడగలుగుతామని నా ఉద్దేశం. ఎందువల్లంటే మనం విసర్జించాల్సినటువంటి వారిని కానీ, ద్వేషించాల్సిన వారు కానీ అంటూ ఎవరూ లేరు. ప్రతి ఒక్కరి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వారి కఠిన మనస్సు ద్వారా కూడా దేవుని దగ్గరికి సమీపించే విధంగా, అది నడిపించే విధంగా మనం మార్చుకోగలగటమే. అలా ఇప్పుడు కష్టమే, వారిని భరించడం కష్టం. కానీ అందులో నుంచే వారి యొక్క కఠినత్వంతోనే మనలో ఉన్నటువంటి ఓర్పు కానీ, సహనం కానీ బయట రాబడుతుంది. తద్వారా మనము రాబోయే కాలంలో దేవుని కొరకు చక్కగా వినియోగించబడతాం. అందరిని చూసినట్లయితే అందరూ కూడా అవిధేయులైనటువంటి వారే, అవిధేయత స్థితిలో ఉన్నటువంటి వారే. అయితే దేవుడు విధేయత నేర్పిన వారు విధేయత నేర్చుకుని విధేయులుగా ఉండి, అవిధేయులైనటువంటి వారికి విధేయత నేర్పే బద్దులమైనటువంటి వారమే క్రైస్తవ జీవితం. ఈ సందేశాల ద్వారా దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడుతున్నాడు, తెలియపరుస్తున్నాడు. ఈ యొక్క సందేశాలని ధ్యానిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నప్పుడు నేను ఎంతో సంతోషిస్తున్నాను, ఎంతో ఆనందిస్తున్నాను. దేవుని యొక్క స్ట్రాటజీ చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందువల్లంటే ఆయన యొక్క బుద్ధి జ్ఞానములు ఎంత గొప్పవో అవి గ్రహించడం అంటే పరిశుద్ధాత్మ సహాయం చేత ఈ వర్తమానాలు మనం వినటం చేత మనకు అర్థమవుతుంది. ఈ రోమిలి రాస్తూ పౌలు గారు చాలా చక్కగా ఈ యొక్క సందేశాలని వివరించడం జరిగింది. గత కార్యక్రమం మనం చూసినప్పుడు రోమిలి రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి 10 వరకు ఉన్నటువంటి వచనాలు మనం వినటం జరిగింది. ఇక్కడ చిన్న అంటే గతంలో విన్నటువంటి ఆ సందేశాన్ని 2 ముక్కల్లో ఒక అవుట్లైన్స్ చెప్తాను. ఎలాగంటే ఏలియాని అలాగే బయలుకు మోకాళ్ళునని 7,000 మందిని కంపేర్ చేశాడు దేవుడు. అంటే ఈ 2 సందర్భాలను బట్టి కంపేర్ చేస్తూ ఏలియా విషయమై యూదులుగాను, అలాగే ఆయన దాచినటువంటి బయలా ప్రవర్తనలకి మోకాళ్ళు ఉన్నటువంటి 7,000 మంది పురుషులంటే అన్యజనులుగాను గత కార్యక్రమం మనం అర్థం చేసుకోగలిగి ఉన్నామని నేను నమ్ముతున్నాను. చాలా వరకు అంటే ఎక్కువ వివరించలేకపోయినప్పటికీ అవుట్లైన్స్ అన్న తీసుకోగలిగాము గత కార్యక్రమంలో. అలాగే ఇదే అధ్యాయంలో 11వ అధ్యాయం రోమిలి రాసిన పత్రిక 11వ అధ్యాయం 11 నుంచి 25 వచనాల వరకు చూద్దామని ఈరోజు దేవుని చిత్తమైతే 25 వచనాల వరకు ఉన్నటువంటి అంశాన్ని చాలా చక్కని సందేశం దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడును గాక.
పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం రాయించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటన్నది మనకు అర్థమవుతుంది. దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు విసర్జించలేదు అన్నది ఒక వాదనని తీసుకొస్తున్నాడు పౌలు గారు. ఎందువల్లంటే నేను కూడా ఇశ్రాయేలుడినే, అలాగైతే నన్నెందుకు ఆయన ఎన్నుకుంటాడు, నేను కూడా విసర్జింపబడాలి కదా. ఇశ్రాయేల్ జాతి మొత్తం విసర్జింపబడితే నన్ను కూడా ఆయన ఎన్నుకోకూడదు కదా. కాబట్టి ఆయన విసర్జించలేదు అంటాకి రెండు సందర్భాలని ఏలియా గారిని, తర్వాత బయలుకి మోకాళ్ళు ఉన్నటువంటి 7,000 మందిని గూర్చి, పురుషులను గురించి వివరణిస్తూ పౌలుగా తెలియపరిచారు. అదే కాకుండా ఇంకొక వివరణ ఇస్తున్నాడు ఆయన. రెండో వివరణగా చూస్తే ఈ 11 అధ్యాయము దేవుడు విసర్జించలేదు తన ప్రజలని తెలియపరచడం కోసం. అంటే మన మేలు కొరకే కఠిన మనసు, అంటే మనందరి మేలు కొరకే కఠిన మనసు. ఎందువల్లంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నుకున్నప్పుడు అన్యజనుల్ని ఆయన ఏం చేశాడు, కఠినస్తులుగా చేశాడు. ఆ కఠినస్తులను చూసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు నేర్చుకోవాలి. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు కఠినస్తులు అయిపోయారు, తద్వారా అన్యజనులైనటువంటి మనం నేర్చుకోవాల్సింది. ఈ ఇశ్రాయేల్ ప్రజలు కఠినలుగా అయ్యటం వల్ల మనకి ఈ కృప, కనికరం, సమాధానం అనుగ్రహించబడింది అనేది పౌలు గారి ఉద్దేశం. అయితే వారిని విసర్జించలేదు. అలాగే అన్యజనులైనటువంటి మనల్ని కూడా మొదటగా ఆయన విసర్జించలేదు. మొదటగా ఆయన ఎన్నుకున్నటువంటి యూదా జాతిని, ఇశ్రాయేల్ ప్రజల్ని ఆయన ఎన్నుకున్నప్పుడు అన్యజనులను విసర్జించినట్టు కాదు. అయితే 7,000 మంది మోకాళ్ళు ఉన్నటువంటి బయల దేవతకి మొక్కనటువంటి 7,000 మంది పురుషుల్ని దాచాను అన్నాడు. అలాగే అన్యజనులు కూడా ఆయన దాచుంచాడు. అన్యజనుల్లో నుంచి కూడా ఆయన దాచి ఉంచినట్టుగా మనం అర్థం చేసుకోవటం కోసం ఆయన తెలియపరుచు. అంటే ఎవరిని ఆయన విసర్జించడు. దేవుడన్న మన సృష్టికర్త ఎవరిని కూడా విసర్జించడు. ఎవరి కాళ్ళు ఆయన చెప్పిన మాట వెనక ఆయన్ని నమ్మక విశ్వసించక ఆయన విసర్జిస్తారు తప్ప ఆయనైతే ఎవరిని కూడా విసర్జించడు, త్రోసివేయడు. అదే యేసయ్య కూడా అంటాడు యోహాను సువార్తలో, తండ్రి నువ్వు నాకు ఎవరినైతే అప్పచెప్పావో వారిని అందరినీ కాపాడుకున్నాను, నేను ఎవరిని తోసేయలేదు. నీ ప్రణాళికలో ఉన్న వారందరికీ నేను ఈ సువార్తను అందించాను, వారందరూ కూడా ఇది గ్రహించగలిగి ఉన్నారని చెప్తాడు యేసయ్య. అలాగే యేసయ్య తనకు నామానికి ఘనతమహిమ చెందునుగాక. మన దేవుడు గొప్ప దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేత మనకి తెలియపరుస్తున్నాడు. ఇక్కడ రోమిలు రాస్తున్నప్పుడు కూడా పౌలు గారు చక్కగా ఏలియా గారి సందర్భంలో 11 అధ్యాయం 1 నుంచి 10 వరకు ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ 2 సందర్భాలను చూపించి ఇశ్రాయేల్ ప్రజలను విసర్జించలేదు. ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క స్ట్రాటజీ, ఆయన యొక్క నడిపింపు ఎవరు కూడా గ్రహించడం కష్టం. ఆయనలో ఉండి ఆయన ప్రేమను గుర్తించి ఆయన మాట విన్న వ్యక్తులు తప్ప ఇది ఎవరు కూడా గ్రహించలేరు. అది దేవుని మహాకనికరం, కృప, అదంతే. ఎందువల్లంటే ఈరోజు క్రైస్తవ జీవితంలో అంగీకరించగలిగటమే చాలా గొప్ప విషయం. ఎందువల్లంటే ఒక ఫోటో ఉండదు, ఒక బొమ్మ ఉండదు, ఏమీ ఉండదు. కానీ ఆయన్ని ఆత్మీయ నేత్రాలతో చూడాల్సినటువంటి సృష్టికర్తని ఈ లోకం ఏం చెప్తుందంటే, మీకు దేవుడికి ఆకారం లేదు, ఏమీ లేదు, ఫోటో లేదు, ఏమీ లేదు అని చెప్తారు. వారు గ్రహించింది ఏంటంటే ఏదో ఒక ఆకారం, అది దేవుడని. అది మనుషుల చేత చేయబడిన అన్న విషయం గ్రహింపలేనటువంటి వారు చెప్తున్నటువంటి మాటలవి. అయితే ఇక్కడ మన సృష్టికర్త అయినటువంటి దేవుడిని ఏ విధంగా మనం వెంబడించాలన్నది దేవుడు తన కనికరం చొప్పున మనకు తెలియపరిచాడు. అది గ్రహింపు కలగటం పరిశుద్ధాత్మ దేవుని వల్ల జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క సందర్భంలో చూసినప్పుడు కూడా ఏలియా గారిని గురించి కానీ ఈ 10 వచనాల్లో ఉన్నటువంటి ఆ యొక్క అంశం చాలా చాలా లోతులో ఉంది. ఇది కనీసం 2 గంటలు ఉంటుంది. అయితే ఇది 1 నుంచి 10 వరకు ఉన్నటువంటి అంశాన్ని నేను సిద్ధపాటు చేసి ఉంచాను. అది వీడియో రూపంగా చేయాలని, అది తర్వాత దేవుని చిత్తమైతే, దేవుడు రాకడ ఆలస్యమైతే, దేవుడి చిత్తమే, దేవుడు రాకడ ఆలస్యమైతే అది కంపల్సరిగా పూర్తి వివరణ ఇవ్వాలని నేను సంతోషంగా చెప్తున్నాను, తెలియపరుస్తున్నాను. అలాగే ఈరోజు దేవుడు తనకు అనుగ్రహం చొప్పున మనందరితో ప్రోత్సహించి మనం బలపరచాలని, మన దేవుని యొక్క గొప్పతనం తెలుసుకోవాలని, ఆ దేవుని యొక్క గుణలక్షణాలు ఎరగాలని, ఆ దేవుడు ఎవరిని కూడా విసర్జించేవాడు కాదని పౌలు గారు ఏదైతే రోమీలకు తెలియపరిచి బలపరచాలని చూశాడో అదే మాటల్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడి బలపరిచి మనం నడిపించాలని ఒక సందేశాన్ని వివరించడం జరుగుతుంది. దేవుడు తనకు అనుగ్రహం చొప్పున మనతో మాట్లాడుతున్నాడు.
కాబట్టి మనతో మాట్లాడుతున్నాడంటే ఇందులో ఉన్నటువంటి అంశాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే అది దేవునితో మనతో మాట్లాడుతున్నాడో లేదో మనకు అర్థమవుతుంది. 11వ అధ్యాయం 11వ వచనం రోమిలకు రాసిన పత్రిక. ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగాన్ని 11వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చదువుతున్నాను. ఒకసారి ఆలకించండి. కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్టిల్లిరా అట్లనరాదు. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన యెడల వారి పరిపూర్ణత ఎంతో ఎక్కువగా ఐశ్వర్యమగును. ఇది యూదా జాతిని గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి పౌలు గారు చెప్తున్నటువంటి మాట. ముందు వచనాలు 10 వచనాల్లో 2 సందర్భాలను చూపించి ఎలాగైతే చెప్తున్నాడో అలాగే. కాబట్టి నేను అడుగునది ఏమనగా, నేను అంటున్నాను ఏంటంటే, వారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు పడిపోవునట్లుగా తొట్టిల్లిరా. ఏంటి వాళ్ళు పడిపోయేటట్టుగా తొట్టిల్లిరా ఏంటి వాళ్ళు అని అడుగుతున్నాడు. వాళ్ళు పడిపోయేటట్టుగా ఏం తొట్టిల్లిపోలేదే, వాళ్ళు పడిపోయేంత తొట్టుపాటు ఏం జరగలేదే అని అడుగుతున్నాడు. అంటే పడిపోయారని చెప్పి అంటుంటే కాదు, వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారు పడిపోవునట్లుగా తొట్టిల్లిరా అంటున్నాడు. అంటే అంత ఇదిగేం తొట్టిల్లిపోలేదు అని అర్థం. ఇక్కడ పడిపోవునట్లుగా తొట్టిల్లిరా అట్లనరాదు, అట్లాగేం కాదు. వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. తొట్టుపాటు పడ్డారే కానీ తొట్టిల్లిపోలా, పడిపోయేంత తొట్టిల్లిపోలా. వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వాళ్ళకి ఏం జరిగిందంటే, తొట్టుపాటు వలన అన్యజనులకి ఏం జరిగిందంట? రక్షణ వచ్చింది. వారికి రోషం పుట్టించుటకే అంట అన్యజనులకు రక్షణ ఇవ్వటం గల కారణం ఏంటంటే, వారు తొట్టిల్లిరా అట్లనరాదు. వారికి రోషం పుట్టించుటకే వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారు పడిపోతున్నటువంటి స్థితి అంటే పూర్తిగా పడిపోలేదు, జాగ్రత్త అని తెలియపరుస్తున్నట్టుగా అన్యజనులకు రక్షణ కలిగింది. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యము అయిన యెడల వారి పరిపూర్ణత ఎంతో ఎక్కువగా ఐశ్వర్యమగును అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. వారి తొట్టుపాటు వలన లోకమునకు ఏమొచ్చిందంట? ఐశ్వర్యం కలిగింది. అన్యజనులకు రక్షణ కలగటం కోసమే, వారికి రోషం పుట్టించడం కోసమే. అలాగే వారి తొట్టుపాటు లోకములకు ఏమైందంట? అది పూర్తిగా పడిపోవునట్లుగా తొట్టిల్లిపోలేదు వాళ్ళు. వారి తొట్టుపాటు అలాగా జస్ట్ జరికిచ్చారంతే, పడిపోయినట్లుగా. అంటే మీరు పడిపోబోతున్నారు, జాగ్రత్త. పూర్తిగా పడిపోకముందు గుర్తుపెట్టుకోండి, అన్యజనులకు ఏం కలగబోతుందని, రక్షణ కలగబోతుంది. వారికి రక్షణ ఇస్తున్నాడంటే మీరేం చేయండి? నా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు దేవుడు అని గుర్తు ఎరిగి మీరేం చేయండి? అన్యజనులకు రక్షణ వెళ్ళకుండా మీరేం చేయండి? నిలబడటం కోసం వాళ్ళు పౌరుషం పెట్టుద్దామని చెప్పి దేవుడు చేశాడు, రోషం పుట్టాలని చెప్పి అన్యజనులకు రక్షణ ఇచ్చేస్తున్నాను అంటే, ఇప్పుడు తండ్రి బెదిరిస్తాడు కదా కుమారుడిని, నువ్వు యేసుక్రీస్తు అని నమ్ముకున్నావు అంటే నీ ఆస్తిని ఏం చేస్తాను నేను? వేరే ఎవరికి అనాథాశ్రమకి ఇస్తానని, లేదా నీ తోబుట్టులు ఉన్న మిగతా వాళ్ళకి రాసేస్తానని, లేకపోతే కుటుంబంలో వేరే వాళ్ళు ఎవరికన్నా ప్రత్యేకించబడినటువంటి నా మాటిని నన్ను చూస్తున్న వాళ్ళకి రాసేస్తానని చెప్పి అన్నప్పుడు చాలామంది దేవుడి యందు సంపూర్ణ విశ్వాసంలోకి వచ్చిన వారు తమ ఆస్తులను వదులుకొని దేవుడి దగ్గరికి వెళ్ళిపోతామని చెప్తారు. అంటే ఆయనే కావాలి, నాకు నీ ఆస్తి వద్దని. నాకు అలా తెలిసినటువంటి అబ్రామయ్య గారు ఒల్లెటివారి పాలన వచ్చి అదేవిధంగా 43 సంవత్సరాలు సేవ చేసి ఏ ఆస్తులు ఆయన పేరు మీద లేకుండా ఉన్న సంఘాన్ని కూడా అప్పచెప్పి వెళ్ళినటువంటి దైవజనులు ఉన్నారు. ఆయన అట్లాగే ఆస్తి వద్దని వచ్చాడు. ఆయన అదే నడిపింపుతోటి ఆయన జీవితాంతం ఉన్నాడు. ఆయన సంఘం కట్టి పెద్ద బిల్డింగ్ వేసి ఎంత సంఘస్థులు ఇచ్చిన ధనంతో చేసినా కూడా ఆయన దగ్గర ఉంచుకోలే. వదిలి వచ్చినటువంటి ఆయన కోట్లు వదిలి వచ్చినటువంటి ఆయన భేదవాడిగా ఉండి వచ్చిన వాడు కూడా కాదు. అయినప్పటికీ కూడా అవి వద్దనుకుని వచ్చి మరలా నేను ఇక్కడికి వచ్చి సంపాదించుకోవడానికి కాదు, నాకు ఆత్మలో దేవుని మాట ప్రకారం నేను వారికి ఈ సువార్త అందించాలన్న కోరిక కలిగి ఆయన చేశాడు. అలాగే వీరు ఏం చెప్తున్నాడంటే, రోషం పుట్టాలని. పూర్తిగా పడిపోలా. ఏమంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజలకి రోషం రావాలని, ఇదిగో నేను వెళ్ళిపోతున్నా, అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నా, అన్యజనులకి రక్షణ ఇచ్చేస్తా, అన్యజనులకి ఈవులు ఇచ్చేస్తా, ఈ ఐశ్వర్యం వాళ్ళకి ఇచ్చేస్తా, మీరు మర్యాదగా
నా వైపు తిరుగుతారా లేదని దేవుడు వీళ్ళని రోషం పుట్టించేట్టుగా అడిగినట్టుగా ఉందంట. అది అంతేగాని వారి తొట్టుపాటు అన్యజనులకు రక్షణ కలిగే విధంగా ఉంది కానీ అదేదో వాళ్ళు పడిపోనట్లుగా తొట్టిరిపోలేదని చెప్తూ తన ప్రజల కోసం ఆ యొక్క పౌలు గారు పార్షియాలిటీ చూపిస్తున్నట్టు అనిపించవచ్చు. కానీ వారి మీద ప్రేమ ఉంది. దేవుడు కూడా కోరుకునేది అదే, సహోదరుల మీద ప్రేమ కలిగి జీవించాలని ఆయన ఇష్టం. అయితే ఈ సత్యాన్ని తెలియపరుస్తున్నాడు ఆయన. పౌలు గారు ఇక్కడ ఉన్న వాస్తవాన్ని, దేవుడి యొక్క ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరుస్తున్నాడు. అది దానికి తగిన విధమైనటువంటి వాక్యాధారాలు కూడా చూపిస్తున్నాడు ఆయన. ఇది ఏ వాక్యాధారాలు లేకుండా మాట్లాడలేదు, అన్నిటిని కూడా వివరంగా చెప్తున్నాడు. ఒక విధంగా ఈయనకి ప్రేమ ఉంది, తద్వారా దేవుని యొక్క ప్రణాళిక ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు ఈయనకి తెలియపరిచారు. ఈ తెలియపరిచినటువంటి స్థితిలో పౌలు గారు ఈ విధంగా చెప్తున్నాడు, వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యం అయిన ఎడల ఊరికి అలా బెదిరిస్తేనే వారు అసలు పడిపోకుండా ఉంటే, పరిపూర్ణంగా ఉంటే వాళ్ళకి ఎంతో ఎక్కువగా ఐశ్వర్యమగును. వాళ్ళు జస్ట్ అంటే దేవుళ్ళు పడిపోలేదు, పడిపోకుండా ఉంటే, అంటే పడిపోతున్న వ్యక్తులకే దగ్గర నుంచి ఐశ్వర్యం ఎంత వస్తే అసలు అటు పడిపోకుండా ఉంటే పరిపూర్ణత ఎంతో ఎక్కువగా, అంటే వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యము అయిన ఎడల వారి పరిపూర్ణత వాళ్ళు సరిగ్గా ఉంటే అసలు ఆ నాన్న ఇంకెంత సంపాదించి పెట్టేవాడు. ఇప్పుడు ₹1,00,00,000 ఉంది, అన్యజనులకి నేను ఒక 10,00,000 ఇచ్చేస్తున్నాను రా, మీకు రోషం వస్తుందా రాదా అని అంటే, వాళ్ళు 25,00,000 అన్యజనులకు ఐశ్వర్యంగా ఇస్తుంటుంటే వారి క్షీణదశ పోయి ఒక 25,00,000 పోగొట్టుకుంటుంటే వారి యొక్క పరిపూర్ణత ఎంతో ఎక్కువ ఉంది కదా. అదే ఆ తండ్రి ఈ పిల్లలు మాట వినేవాళ్ళు అయితే కోటికి ఇంకో కోటి సంపాదించి పెట్టేవాడు. అంత ఎక్కువగా వారి పరిపూర్ణత ఎంతో ఎక్కువగా ఐశ్వర్యమగును. వారి క్షీణదశ ఎవరిది? ఇశ్రాయేలు ప్రజల యొక్క క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యం ఈ విధంగా ఐశ్వర్యం అయినడలా వారి పరిపూర్ణత ఎంతో ఎక్కువగా ఐశ్వర్యమగును కదా. అంటే మాట వినే పిల్లల విషయంలో తండ్రికి ఇంకా రెట్టింపు ఉత్సాహం కలిగి వారికి ఇంకా ఇవ్వాలని ఉద్దేశం కలిగి 2 కోట్లు అవ్వచ్చు, అదే కోటి 3-4 కోట్లు కూడా అవ్వచ్చు. పరిపూర్ణత ఎంతో ఎక్కువగా ఐశ్వర్యమగును కదా అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. ఈ యొక్క 11-12 వచనాల్లో ఈ యొక్క యూదుల గురించి వారు సరిగ్గా పడిపోలేదు పూర్తిగా, వాళ్ళకు రోషం పుట్టించాలని దేవుడు అన్యజనుల వైపు వెళ్ళాడు. అయితే వారి యొక్క క్షీణదశ అది ఈ యొక్క అన్యజనులకు ఐశ్వర్యం అయింది, వారి సరిగ్గా ఉండి ఇంకా బాగుండేది అనే ఉద్దేశం. అలాగే 13-14 వచనాలు మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13-14 వచనాలు. అన్యజనులకు మీతో మాట్లాడుచున్నాను, అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవలని నా పరిచర్యను ఘనపరచుచున్నాను. ఇక్కడ పౌలు గారు తన యొక్క ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నాడు. అన్యజనులకు మీతో, ఇక్కడ అన్యజనులైనటువంటి మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను, అన్యజనులకు ఈ సువార్త అందించడానికి నేను పిలువబడి ఉన్నాను, ఇది అన్యజనులకు అందించమని చెప్పాడు దేవుడు. కనుక ఏ విధమునైనను నా రక్త సంబంధికులకు రోషం కూడా పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవాలని నా పరిచర్యను గణపరుచుచున్నాను. అంటే దేవుడు ఏం యేసయ్య మొదటగా ఇది ఈ సువార్త అన్యజనులకి, తర్వాత ఇశ్రాయేలు ప్రజలకి అందించమని మొదటగా అన్యజనుల దగ్గరికి వెళ్ళమన్నాడు. అయితే ఏ విధమునైనను నా రక్త సంబంధికులు కూడా రోషం పుట్టించి వాళ్ళు కొందరిని రక్షింపాలని చెప్పి నా పరిచయని గణపరుచుకొనిచున్నాను అని చెప్తున్నాడు ఆయన. అలాగే తన తోటి సహోదరులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజల్ని వాళ్ళని కూడా రక్షించుకోవాలని చెప్పి, వాళ్ళకు కూడా రోషం పుట్టాలని చెప్పి, అరే అబ్బాయి చూసారా, మీరు ఈ విధంగా చేయటం వల్ల తండ్రి మాట వినకపోవటం చేత మీ ఆస్తి అన్యజనులకు వెళ్ళిపోతుంది, అది మీరు సరిగ్గా ఉంటే ఈ ఆస్తి ఇంకా ఎంతో ఆస్తి మీకు సంపాదించి పెట్టేవాడు, పరిపూర్ణత ఎంతో ఎక్కువ ఐశ్వర్యం అయ్యేది కదా.
అని మీకు రోషం పుట్టాలని ఈ మాటలన్నీ కూడా తెలియపరుస్తున్నాను. మీరు ఈ విషయాన్ని గ్రహించండి, జ్ఞానంగా మీరు ఆలోచించండి అని చెప్పి తన సహోదరులతోటి ఆయన తెలియపరుస్తున్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. ఆయన చెప్తున్నటువంటి మాట అది. కొందరినైనా రక్షింపాలని నా పరిచయను కనపరుచున్నానని చెప్తున్నాడు ఆయన. కొందరినైనా సరే ఆయన రక్షించుకోవాలనే ఉద్దేశం అనమాట. అలాగే మనం చూసినట్లయితే 15-16 వచనాలు, 15-16 వచనాలు, రోమిలి రాసిన పత్రిక 11వ అధ్యాయము 15-16 వచనాల్లో, వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును. ఇక్కడ మనం పరిశుద్ధాత్మ దేవుడు తన కనికరం చొప్పున ఇక్కడ మంచి సందేశాన్ని ఆయన తెలియపరుస్తున్నాడు. అన్యజనులతో తెలియపరుస్తూ వారిని విసర్జించుట లోకమునకు దేవునితో సమాధానపరచుట అయిన ఎడల, అంటే ఒకవేళ వాళ్ళని ఇశ్రాయేల్ ప్రజల్ని విసర్జించటం వల్ల దేవునితో సమాధానపరచుట అయిన ఎడల, లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకునుట ఏమగును. మృతులు సజీవులైనట్టే అవును కదా. అలాగే 16వ వచనం, ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్ద అంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. ఇక్కడ మనం చూసినట్లయితే వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల, ఒకవేళ అన్యజనులారా మీరు అనుకున్నట్లుగా వాళ్ళని విసర్జించేసి లోకమును దేవునితో సమాధానపరచుట అని మీరు అనుకుంటున్నారు. అంటే ఇశ్రాయేల్ ప్రజలు లేరు, ఇప్పుడు అన్యజనులే ఉన్నారు, వీళ్ళందరినీ దేవునితో పరిచారని మనం అనుకున్నట్లయితే, ఒకవేళ అయిన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును. ఒకవేళ విసర్జించిన వాళ్ళని చేర్చుకుంటే, అంటే మరణించారు, ఇంక వాళ్ళని భూస్థాపితం చేసేసాడు అనుకుందాం. మరి వారిని చేర్చుకున్నాడు, ఇప్పుడు చేర్చుకోబోతున్నాడు అన్న సందేశాలు కూడా ఉన్నాయి. చేర్చుకునుట ఏమగును. మృతులు సజీవులైనట్టే అగును కదా. ఏమైనట్టప్పుడు విసర్జింపబడిన దానికి జీవం వచ్చినట్టేగా. విసర్జించబడినటువంటి వారిలో ఏమైంది, మృతుల్ని సజీవులుగా సజీవులైనట్టుగా, అంటే మృతులను సహితం కూడా లేపేవాడు ఆయన. మృతుల పునరుద్ధానం ఉంది. మృతులు లేపబడబోతున్నారు అన్నది మనం గ్రహించినట్లయితే మనకు తెలుసు, మన క్రైస్తవ జీవితంలో మరణం లేదు. ఈ యొక్క మరణించిన వారందరినీ కూడా నిద్రించుతున్న వారితో బైబిల్ బోధిస్తుంది, బైబిల్ తెలియపరుస్తుంది. నిద్రిస్తున్న వారు ప్రభునందు, మృతులైన వారు ప్రభునందు నిద్రిస్తున్న వారిగా మనం చూస్తుంటాం. అయితే విసర్జించుట, ఒకవేళ వాళ్ళని విసర్జిస్తే మళ్ళీ వారిని చేర్చుకుంటే ఏమైద్ది. ఒకవేళ వాళ్ళని చేర్చుకున్నారనుకో ఏమగును, మృతులు సజీవులైనట్టేగా. అప్పుడు ఏమవుతుంది, మన ఉద్దేశం ఏంటి, అన్ని జనులు కూడా ఏమవుతున్నారు, మృతి చెందుతున్నారు. క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆయన రెండో రాకళ్ళు ఏమవుతున్నారు, తిరిగి లేపబడుతున్నారు. అప్పుడు ఏమవుతుంది, మృతులు సజీవులైనట్టేగా. ఒకవేళ మీరు అనుకున్నట్టు అన్ని జనులను విసర్జించేశారు అనుకున్నట్లయితే అనుకుందాం, అయితే మృతులు ఏమవుతున్నారు, సజీవులైనట్లే. అయితే దేవుని యొక్క ఫైనల్ ఒక నిర్ణయం చూసినట్లయితే, ఉద్దేశం చూసినట్లయితే, క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు తిరిగి లేస్తారని చెప్పి రాయబడుతున్నట్టు మాట ప్రకారం ప్రభునందు నిద్రించిన వారు మరలా తిరిగి లేకపోతున్నారని చెప్పి ఉన్నటువంటి సందేశాల ప్రకారం అలాగే లేచినట్టే అగును కదా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్ద అంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. అంతే కదా. ఒక ముద్ద మనం చూసినట్లయితే ఒక పిండిలో అది పరిశుద్ధంగా ఉందనుకో, ముద్ద అంతా మొత్తం కూడా మిగతా భాగం కూడా ఏమన్నట్టే, పరిశుద్ధమైనట్టే. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ సర్వగంత మహిమ చెందునుగాక. ఇక్కడ ముద్ద అంటే మొత్తం ఉన్నటువంటి ప్రజల మొత్తం మనందరం కూడా ఒక ముద్ద, అందులో ఒక ముద్ద తీసాం, అది పరిశుద్ధమే. కానీ ఆ పరిశుద్ధంగా ఉన్నటువంటి ముద్ద ఉండటం వల్ల అది కొద్దిగా ఒక ముద్దే, కానీ అక్కడ 10 ముద్దలు ఉన్నాయి, లేకపోతే 100 ముద్దలు ఉన్నాయి. 100 ముద్దలు ఉన్నాయి అనుకుందాం, 99 కూడా ఏమన్నట్టే. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనది అయితే ముద్దంతయు పరిశుద్ధమే. హల్లెలూయా. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. హల్లెలూయా.
ఇది యొక్క దేవుని యొక్క స్ట్రాటజీ మనకి ఇక్కడ ఎంత భయంకరంగా ఉందంటే, అసలు ఈ విషయాలు దేవుడు తన కనికరం చొప్పున మనకు అర్థం చేయటం. అంటే ఇశ్రాయేలు ప్రజలే గాని, అన్యజనులే గాని, భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళిని సృజించిన సృష్టికర్త ఒక్కడే. ఆ సృష్టికర్త యొక్క స్ట్రాటజీ చూసినట్లయితే, ఇక్కడ మీరు విసర్జించబడ్డవాడు ఎవడూ లేడు, స్థిరమైన వాడు ఎవడూ లేడు. కానీ ఆయన ఒక్కొక్కరికి ఒక స్ట్రాటజీ ఇస్తున్నాడు. మనం ఎందుకని ఈ స్ట్రాటజీ ఎన్ని చేయటానికి కారణం ఏంటంటే, ఈ కఠినాత్మలు ఉండడానికి గల కారణం ఏంటంటే, కఠినాత్మలు కూడా చేసింది ఆయనే. అయితే ముద్ద మొత్తంలో 99 ముద్దలు, 100 ముద్దల్లో ఒక ముద్ద పరిశుద్ధమైనదైతే మిగతాది కూడా పరిశుద్ధమైపోతుంది. వేరు అయితే కొమ్మలు కూడా పరిశుద్ధమే కదా. ఎన్ని కొమ్మలు ఉన్నప్పటికీ, ఎంత ఉన్నప్పటికీ కూడా వేరు పరిశుద్ధమైతే చాలు కదా. ఇక్కడ మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే, ఒక సంఘంలో, మన సమాజంలో మనం చూసినట్లయితే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మనందరినీ పిలిచినటువంటి దేవుడు ఒక సంఘంగా ఏర్పాటు చేశాడు. సంఘంలో విధేయతలోకి వచ్చినటువంటి వారు కొన్ని విషయాల్లో తొట్టిల్పాటు ఈ విధంగా జరుగుతున్నప్పుడు వారిని ఆదరిస్తూ, అలాగే అన్యజనులుగా ఉన్నటువంటి వారికి కూడా అవిధేయతలో ఉన్న స్థితిలో గుర్తు చేస్తూ, మనందరం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దాన్ని నిర్ణయం తీసుకుని రండి, మనందరం కూడా మంచివారమే. అయితే అపవాది యొక్క తన క్రియల చేత జరిగించినటువంటి ఆలోచన చేత పడిపోయినటువంటి వారు సృష్టికర్తను ఎరగాలని చెప్పి వారిని ఈ మార్గంలోకి తీసుకురావాల్సినటువంటి వారుగా ఉన్నాం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మొదటగా ఎన్నుకొనబడ్డారు. తర్వాత వారి యొక్క తొట్టిల్పాటు పడిపోనట్లుగా తొట్టిల్లిపోలేదులే, వాళ్ళు ఏదో అలా పడ్డారు. మా సహోదరులు అంటున్నాడు పౌలు గారు. అలాగా ఇశ్రాయేలు ప్రజలు తొట్టిల్లేరు కదా. వాళ్ళు ఏంటంటే విసర్జిస్తే అయితే సరే విసర్జించారు. తర్వాత మరలా ఆయన ఏం చేస్తున్నాడు, వారిని చేర్చుకున్నట ఏమగును, మృతులు సజీవులైనట్టే అవుద్ది కదా. అలాగే ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనది అయితే ముద్దంతా పరిశుద్ధమే. అంటే దీన్ని బట్టి ఏంటి, విసర్జించబడ్డ వారు ఉన్నారు, పిలువబడ్డ వారు అందరూ కూడా ఒకే భూమి మీద ఉన్నారు. అయితే అదే ముద్ద తీసినప్పుడు అందులో అది పరిశుద్ధంగా ఉంటే అందరూ పరిశుద్ధంగా ఉన్నట్లే. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి తన రక్తాన్ని చిందించి, తన రక్తం చేత విమోచించి, తన రక్తాన్ని వెల చెల్లించి, ప్రతి ఒక్కరికి ఆ వెల చెల్లించినట్టుగా ఆయన తెలియపరుస్తున్నాడు. దాన్ని గ్రహించిన వారు, స్వీకరించిన వారు ఏమవుతున్నారు, విడుదలలోకి వస్తున్నారు, విడిపింపబడుతున్నారు, విమోచింపబడుతున్నారు. మరి విమోచింపబడుతున్నాము అన్న గ్రహింపు కలిగినటువంటి వారు, విమోచింపబడ్డాము అని గ్రహించినటువంటి వారు, గ్రహింపు లేనటువంటి వారిని విసర్జించకుండా వారికి కూడా మీరు మంచోళ్ళు, మీరు మంచివాళ్ళు, మిమ్మల్ని ఐహిక విచారాలు, లోక విషయాలకు సంబంధించి మిమ్మల్ని లోకం ఈడుస్తుంది, దాంట్లోకి వెళ్ళకూడదు అనేది సువార్త చెప్పేది. మీరు దుష్టులరా, మీరు మూర్ఖులరా, మీరు మాట వినర్రా, ఇట్లాంటి మాటలు మనం మాట్లాడకూడదు. బైబిల్లో ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో కనబడతాయి, కానీ అవి వక్ర జనమని ఎన్ని ఉన్నాయి. కానీ మన నోటితో మనం అంటానికి దేవుడు దానికి అవకాశం ఇవ్వలేదు. ముద్దలో పిడికడు పరిశుద్ధమైనది అయితే ముద్దంతా పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనది అయితే కొమ్మలు పరిశుద్ధములే. అలాగే మనం చూసినట్లయితే 17-18 వచనాలు, 17 అధ్యాయం 18 వచనం. రోమిలి రాసిన పత్రిక 11 అధ్యాయము 17-18. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యను అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకము. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించుట లేదు. చాలా చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు వివరిస్తున్నాడు. హల్లెలూయా, పరిశుద్ధాత్మ దేవునికి మహిమ.
యేసయ్యకే మహిమ, తండ్రి అయిన దేవా నీకే గంత మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం ప్రభువా. ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఆయన ఇక్కడ ఆ, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు కూడా పరిశుద్ధములని చెబుతూ ఆ అంశాన్ని తీసుకుంటూ, అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి, అంటే పరిశుద్ధమైనటువంటి వేరులో కొన్ని కొమ్మలు ఏం చేయబడ్డాయి, విరిచివేయబడి. ఎంత చక్కని ఉదాహరణ ఇక్కడ ఇస్తున్నాడండి పౌలు గారు. అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యను అంటుకట్టబడి, అంటే ఒలివ కొమ్మవై, అడవి ఒలివ కొమ్మ అంట ఎవరు, అన్యజనులు వై ఉన్న నీవు, అంటే పరిశుద్ధమైనటువంటి వేరు ఎవరు, ఈ ఇశ్రాయేల్ ప్రజలు పరిశుద్ధమైనటువంటి వేరుగా వారు ఉన్నారు. అయితే పైన కొమ్మల్లో విరవబడ్డాయి కొన్ని, అంటే అది విసర్జించబడటం కోసం కాదు. ఎంత చక్కని వివరణ ఇక్కడ ఇస్తున్నాడంటే, ఎంత గొప్ప దేవుడు మన కలిగి. ఇక్కడ చక్కటిగా, అంత చక్కగా ఆ కొమ్మ విరిచాడంట. అది కఠిన మనసు ఎందుకు వస్తుంది, మన మేలు కొరకే. అది ఎంత చక్కని సందేశం దేవుడు తన కృపలో మనతో మాట్లాడుతున్నాడో చూడండి. ఆ కఠినంగా ఇరవబడినటువంటి కొమ్మ ఎందువల్లంటే, అడవి ఒలివ కొమ్మ, అడవి ఒలివ కొమ్మవైన ఉన్న నీవు వాటి మధ్యను అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేర్లు వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. నీవు అడవిలో ఉండాల్సిన దాన్ని తీసుకొచ్చి ఒలివ చెట్టుకి ఉన్నటువంటి ఆ భాగంలో కొమ్మలు విరవబడి దాంట్లో అంటుకట్టబడ్డావు. ఇప్పుడు నీవు అడవిలో లేవు, అడవి ఒలివ కొమ్మవు నువ్వు. కానీ ఇక్కడ ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఒకవేళ అన్యజనులైనటువంటి మీరు పొందుకున్నప్పుడు ఆ కొమ్మల పైన అతిశయింపకము. నువ్వు పైనున్నావని చెప్పేసి ఉన్నావేమో, కానీ అది వేరు ఎక్కడుంది, పరిశుద్ధమైనటువంటి వేరు అది, ఒలీవ చెట్టు అది. నువ్వు అడవి ఒలీవ చెట్టు నువ్వు. ఇక్కడ దేవుని స్ట్రాటజీ, ఇశ్రాయేల్ ప్రజల్ని ఒక చోట హైలైట్, అన్యజనుల్ని ఇంకో చోట హైలైట్. ఇశ్రాయేల్ ప్రజల్ని ఒక చోట తగ్గింపుతో కనబడతారు, అన్యజనులు ఒక చోట తగ్గింపుతో కనబడతారు. దేవుని యొక్క అసలు బుద్ధి జ్ఞానములు గ్రహించడం చాలా కష్టం. ఇవి విన్నట్లయితే ఎంత ఆశ్చర్యం మనకి. అసలు ఒకప్పుడు ఒకడు బాగుంటారు, ఒకప్పుడు బాగోరు. ఇదంతా పౌలు గారు చెప్పడం గల కారణం ఏంటంటే, అరే మీరందరూ కూడా ఒకరికొకరు చేయూతనిచ్చుకుని కలిసి వెళ్ళాలి. ఒకవేళ కఠిన మనసు వచ్చిందంటే వారి కఠిన మనసుతోటి నువ్వు బలం పొందుకుని వారి కఠిన మనసు పోయే విధంగా బలవంతుడిగా నిలబడు. అందుకనే రోమిలో రాస్తూ ఇదే పత్రిక 15వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పబడుతుంది, కాగా బలవంతులమైన మనలను మనమే సంతోషపరచుకొనక బలహీన దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. ఎలాగంట, మనం వాళ్ళ యొక్క బలహీనతలు కూడా భరించడానికి బద్ధులమై ఉన్నాము. ఎవరు, ఈ యొక్క బలహీనుల యొక్క దౌర్బల్యాన్ని, బలహీనుల యొక్క దౌర్బల్యాన్ని భరించడం కూడా బద్ధులమై ఉన్నాము. దీనివల్ల ఆ కఠిన మనసు వల్ల మనం ఇంకేమవుతాము, బలపరచబడతాము. ఆ బలంతో వాళ్ళని ఏం చేస్తాం, సంపాదించుకోగలుగుతాం. వాళ్ళు తిట్టినా, వాళ్ళు ఏం చేసినా కూడా వారి పట్ల మనం ఏం చేస్తాం, ఓర్చుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఎందువల్ల ఈ విషయాలన్నీ మనం తెలియపరిచాడు కాబట్టి. విధేయత నేర్చుకున్నటువంటి వాడికే ఇది. ఒక కుటుంబంలో 5 అన్నదమ్ములు ఉన్నప్పుడు ఒకడు మంచోడు ఉంటే ఆడి పని అయిపోయినట్టే. వాడిని బతకలేరు మిగతా 4. విపరీతంగా వాడిని హింస పెడతారు. వాడికి ఎట్టా ఉంటుందంటే, నేను కూడా ఇలాగ అయిపోతే బాగుంటుందా అనిపిస్తుంది. కుటుంబంలో కూడా అంతే, భార్యాభర్తల విషయంలో కానీ పిల్లల విషయం కానీ ఉన్న 4-5 ఒకడు మంచోడు ఉన్నాడు, ఆడు అయిపోయినట్టే. ఒకడు చెడ్డోడున్నా అయిపోయినట్టే, ఒకడు మంచోడున్నా అయిపోయినట్టే. ఇక్కడ ఒకడు మంచివాడు ఉన్నట్లయితే ఆ కుటుంబం అయిపోద్ది. అదే ఆ 4 బట్టి ఆ కుటుంబంలో ఆ ఒక్కడికి ఎంతో ఘనత ఇస్తాడు దేవుడు. ఆ ఓర్చుకోవటం వల్ల, అంటే ఆ ఓర్చుకోగల శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, దేవుడు వాక్యాన్ని వింటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే నిలబడగలుగుతాడు. ఆ నిలబడినప్పుడు ఈ 4 కూడా సంపాదించుకుంటాడు.
ఒక్క ముద్దలో నుంచి తీసినప్పుడు ఉన్నటువంటి 99 కూడా పరిశుద్ధమైనవి కదా. అంటే అందరూ పరిశుద్ధులే, కానీ నువ్వు దాని గురించి నన్నే ప్రత్యేకంగా తీశారు, నేనే గొప్ప నువ్వు అనుకోవద్దు. అసలు నువ్వైతే అడవి అడవి ఒలివి నువ్వు చెట్టు నువ్వు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రోమిలు రాస్తున్నప్పుడు అన్ని జనులకి ఎక్కువ సువార్త అందబడుతుంది, ఎక్కువ నమ్ముకుంటుంది వాళ్ళే. అసలు ఇప్పుడు ఏం కనపడుతుందంటే ఆ ప్రాంతంలో చూస్తే యూదుల కన్నా యేసుక్రీస్తు వారిని వీళ్ళు వెంబడించే వాళ్ళు ఎక్కువైపోయారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడిని వీళ్ళు అనుసరిస్తున్నారు. వీళ్ళు వెళ్ళే పరుగులు తీస్తుంటే అక్కడ చూస్తున్న యూదులు ఏమనుకుంటున్నారంటే, ఏంట్రా వీళ్ళు మన దేవుడిని పట్టుకుని ఏంట్రా బాబు అని చెప్పి ఈ అన్ని జనులు ఉద్రేకంతో వెళ్ళిపోతున్నారు, వీళ్ళు ఆనందపడిపోతున్నారు. మనం చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మార్వడీస్ ఎక్కువ శాతం వచ్చేస్తున్నారు. మనకి ఏమనిపిస్తుందంటే కొన్ని సంవత్సరాల తర్వాత మార్వడీస్ ఇక్కడ కొట్టిన ఆస్తులు బట్టి వాళ్ళు చేస్తున్నటువంటి బట్టి మనం ఏమైపోతాము. మనం ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉందంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి మార్వడీస్ చాలా వరకు వాళ్ళు ఉన్నటువంటి గ్రూపుల ప్రకారము, వాళ్ళకు ఉన్నటువంటి ధనం ప్రకారం, వాళ్ళకు ఉన్నటువంటి జనాభా ప్రకారం ఏం చేస్తున్నారంటే మొత్తం కొంటాం అంటున్నారు. విజయవాడ ఏంటి చుట్టుపక్కల అన్ని కూడా కొనే కెపాసిటీ మాకే ఉందన్నట్టుగా ఫీలింగ్ ఇస్తున్నారు వాళ్ళు. అలాగే మనం కూడా తెలుగు వాళ్ళు వెళ్ళే ప్రాంతాలు ఉన్నాయి. అన్ని అన్ని ప్రదేశాల వాళ్ళు కూడా వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఒక ఐక్యతతోటి అక్కడ ఏమైపోద్ది, అది మనకేమనిపిస్తుంది, మార్వాడిని చూస్తే మనం కూడా అంతంత కాస్ట్లీ సైట్లు, అంతంత విలువగానే ఎంత రేటు మనమైతే 10,000 కొంటే వాళ్ళు 20,000 కూడా కొనేస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనం బట్టి వాళ్ళ విధంగా చేస్తున్నారు. అలాగే ఇక్కడ క్రైస్తవులుగా అన్యజనులు క్రీస్తుని అంగీకరిస్తూ సువార్త అందిస్తుంది కూడా యూదుడైనటువంటి పౌలు గారు ఇశ్రాయేల్ ప్రజల నుంచి వచ్చినటువంటి వాడు, బెన్యామీను గోత్రంలో జన్మించినటువంటి ఆయన. ఆ యూదుడైనటువంటి పౌలు గారు కూడా అదే అంటున్నాడు, ఊరి నాయన మీరు అసలు మీరు అడవిలో నుంచి వచ్చినటువంటి వారు, కొమ్మ విరవబడింది అంతే తప్ప వాళ్ళేది విసర్జించేశారు, మాకు ఇదే మాకు అది భూమిలో ఉందో వేరు, మేము పైన ఉన్నాం చూసుకోండి అని చెప్పి మీరు ఇది వెళ్ళిపోమాకండి. మనందరం కూడా ఒక దేవుడి స్ట్రాటజీలో ఉన్నాము, మనందరం కూడా ఒకటే అని నిరూపించడానికి దేవుడు చేస్తుంది ఇది. ఇప్పుడు మనం ముద్ద ఉంది, ముద్దలో మనం కలిపే నీరు కానీ అంతా కూడా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఎట్లాగే స్ట్రాటజీ. కింద ఉన్న పిండి పైకి తీసుకుని పైన ఉన్న పిండి కింద తీసుకెళ్ళడం వల్ల ఏమవుతుంది, కలిపి చక్కగా సమపాలనలో అది కలవబడుతుంది నీటితో. ముద్ద ఏ గెడ్డలు లేకుండా, ఇబ్బంది లేకుండా చక్కగా సాఫ్ట్గా తయారవుతుంది. అలాగే ఆ విధమైనటువంటిది ఎందుకని ఆ విధంగా తయారయ్యి చక్కనిగా ఇదవుతుంది. అలాగే ఈ యొక్క జరిగే ప్రాసెస్లో, ఈ యొక్క జరిగే విధానంలో చూసినట్లయితే ఇప్పుడు మీరు అసలు అయితే వాళ్ళని చూసి, యూదుని చూసి, ఇశ్రాయేలు ప్రజలను చూసి ఏమనుకుంటున్నారంటే మీరేదో అతిశయించే స్థితిలో కనబడుతున్నారు. కానీ ఒకటి మీరు కూడా గుర్తుంచుకోండి, వారు పడిపోవటగల కారణము ఇటువంటి స్థితే మీలో కూడా ప్రవేశించకుండా ఉండటం కోసం వాళ్ళు ఒక సాదృశ్యంగా ఉన్నారని చెప్పి చాలా వాక్యాలు మనకు కనబడతాయి. ఇవన్నీ కూడా దృష్టాంతాలకు ఎందుకు తెలియపరచబడ్డాయి, వారికి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికి చేపట్టాయన్ని మాటలు మనకి రాయబడి ఉన్నటువంటి సందర్భాలు మన వాక్యాలు చూస్తుంటాం. రోమిల్లో కానీ, కొరింథీలో రాసిన పత్రికలో కానీ ఇవన్నీ కూడా మనకి దృష్టాంతాలు ఎందుకు చేయబడ్డాయి, మనం నేర్చుకోవటానికి. అలాగే ఆ ఇశ్రాయేలు ప్రజలు కూడా రోషం పుట్టాలి ఇప్పుడు. అరే మనము మన సొంత రక్షకుడిని, మన దేవుణ్ణి, మన ఇశ్రాయేలు మన పూర్వీకులు నడిపించిన దేవుడు, ఆ అన్యజనులు అంత సంతోషిస్తున్నారు, వారే అంత సంతోషిస్తున్నారంటే సొంత వారైనటువంటి మనం ఇంకెంత సంతోషించాలన్న రోషం మీకు రావాలరా అని చెప్తున్నాడు పౌలు గారు. ఆయన ఉద్దేశం కూడా ఏంటంటే తన ప్రజల్ని ఎట్లాగైనా కొంతమందినన్నా ఈ సువార్త చెప్పి రాబట్టుకోవాలన్నటువంటి ప్రేమ ఆయనకి. ఈ ప్రేమ దేవుడికి ఇష్టమైంది. అది ఇదే ఐక్యపరుస్తుంది. మరి దేవుడు తనకి ఏ ఉద్దేశం లేదు, ఇశ్రాయేలు ప్రజల్లో నుంచే ఇక్కడ ప్రకటించాల్సినటువంటి వారు. ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరు, దేవుని చేత ఎన్నుకోబడ్డవారు. సేవకులు అంటే ఎవరు, దేవుని చేత ఎన్నుకోబడ్డవారు. వారందరూ కూడా ఏం చేయాలి, ఈ విధమైనటువంటిది తెలియపరచాలి. సువార్త తెలియపరచడానికి ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఇవ్వబడినటువంటిది హక్కు. అది దైవజనుడు అనేది, విశ్వాసాన్ని వేరు చేసి చెప్పట్టేది కృత నిబంధన. ప్రతి ఒక్కరు కూడా ఒక ఇశ్రాయేల్ లాగా, అంటే ఇశ్రాయేల్ ప్రజలే భూమి మొత్తానికి సువార్తను అందించాలి, లేవీలే కాదు.
మనకి పాత నిబంధన గ్రంథంలో రాయబడింది నిర్గమాకాండంలో. నేను అనుకున్నా నిర్గమాకాండం ద్వితీయోపదేశకాండంలో ఉంది, వివరంగా చెప్పగలను అది. ఆ ఇశ్రాయేలు ప్రజలు భూమి మీద ఉన్నటువంటి మొత్తానికి సువార్త అందించాల్సింది వాళ్ళు. ఇప్పుడు క్రీస్తుని అంగీకరించినటువంటిది, విశ్వాసం ద్వారా అంగీకరించినటువంటి ప్రతి ఒక్క విశ్వాసి బాధ్యత అది. దేవుని ఇశ్రాయేలు అంటే విశ్వాసం ద్వారా అబ్రాహాము సంతానం. ఇప్పుడు శారీరకంగా అబ్రాహాము సంతానం ఇశ్రాయేల్ ప్రజలైతే, దేవుని విశ్వాసం ద్వారా విశ్వాసులైనటువంటి వారు ఈ యొక్క మొత్తం ప్రపంచం మొత్తం మీద విశ్వాసం ద్వారా దేవుని అంగీకరించినటువంటి వారందరూ కూడా దేవుని ఇశ్రాయేళ్ళు. వీరందరూ కూడా ఈ సువార్తను ప్రకటించాలి. దేవుని యొక్క ప్రణాళిక, ఒక ఈ నడిపింపు ఇది. అందుకనే ఇశ్రాయేలుడైనటువంటి ఈ యొక్క ఇశ్రాయేల్ జాతిలో నుంచి వచ్చినటువంటి పౌలు గారు కూడా తన స్వజనుల విషయమై తెలియపరుస్తూ అన్ని జనులకు కూడా తెలియపరుస్తున్నాడు, మీరు అతిశయించొద్దు. అలాగే మనం చూసినట్లయితే ఆ రోమిలి రాసిన పత్రిక 11వ అధ్యాయము 18 నుంచి, రోమిలి రాసిన పత్రిక 18-19 వచనాలు. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుటలేదు. హల్లెలూయా, హల్లెలూయా. 19వ వచనం. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు. నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి బడినవని నీవు చెప్పుదువు. 20వ వచనం. మంచిది, అవి వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహము కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహము చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికి వేయబడదువు. హల్లెలూయా. దేవుని యొక్క కృప కనికరాలు మనకు తెలియపరుస్తుంది. జాగ్రత్తగా ఉండాలని. అతిశయించటానికి ఏమీ లేదు ఈ భూమి మీద. దేవుడు మనకి సరైన గ్రహింపు ఇవ్వటమే దేవుని కృప కనికరం అని మనం గ్రహించాలి. ఆస్తులు ఇస్తాం, బండ్లు ఇస్తాం, కార్లు ఇస్తాం, బిల్డింగ్లు ఇవ్వటం, పొలాలు ఇవ్వటం, ఇవి కాదు. ఆయన వాక్కును గ్రహించగలగటమును, గ్రహించి దాని ప్రకారము విధేయత కలిగి అనుకోతోటి హెచ్చిపోకుండా అతిశయించకుండా నిలబడటమే దేవుని యొక్క మహాకృప, మహాకనికరము. బోల్డ్ ధనమిచ్చాడని చెప్పి ఇది చాలా ధన్యత అని చెప్పి దుష్టుడు చూపించేదే ఈ లోకంలో. అదే ఆశీర్వాదానికి, అదే దేవుని మాటకి విధేయత చూపించడం గల కారణమని లేనిపోయినవన్నీ చూపిస్తుంది దుష్టుడు. మనం గ్రహించాలి, గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఎంత చక్కగా ఇక్కడ వివరించబడుతుందో. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించటలేదు. నువ్వు అంటుకట్టబడ్డావు పైన కొమ్మ మీద, కానీ నిన్ను భరిస్తుంది కింద. గుర్తుపెట్టుకో, నువ్వు నిలబడ్డ కారణం అదే. దేవా నీకే స్తోత్రం ప్రభువా. దేవా మా జీవితాల్లో దేవా తండ్రి, మా కొరకు నిలబడినటువంటి కుటుంబాలు, మా కొరకు నిలబడినటువంటి దేవా తండ్రి సేవకులు, దేవా వారందరూ కూడా మా వేరుగా ఉండి నిలబెట్టారు. అయ్యా నీకే ఘనత తండ్రి. నువ్వు అర్థం చేసుకోవటం మాకు ఇచ్చిన భాగ్యం ఇస్తూ ఎంత గొప్ప దేవుడు చూడండి. నిజమే, మనం నిలబడటం కోసం వేరు భరించింది. మనం నిలబడటం కోసం సేవకులు తమ ప్రాంతాలని వదిలి, కుటుంబాలకి దూరంగా ఉండి, తమ యవ్వన జీవితాన్ని ధారపోసి దేవుని ప్రేమను చూపించి వారు ఆ రోజు మన కోసం నిలబడ్డారు. మనం మర్చిపోతుంటాం, నాతో సహా. కానీ అటువంటి వారికి మనం ఉండకూడదని యొక్క చక్కని మాట మనకి ఇక్కడ తెలియపరుస్తుంది. నీవు అతిశయించొద్దు, వేరు నిన్ను భరించుచున్నది. అంటే ఆ వేరు నీకు ఇచ్చినటువంటి ఆ స్ట్రెంగ్త్ వల్ల ఆ పైన తన కొమ్మని ఇరుపుకుంది. ఆ ఇరవటం కఠిన మనసు వచ్చింది అక్కడ. ఆ విరవబడినటువంటి ప్రాంతంలో నువ్వు అడవి ఒలివ చెట్టు, నువ్వు కొమ్మవు, నువ్వు అడవి ఒలివ కొమ్మవై ఉన్నావు. ఒక కొమ్మగా నువ్వు అడవిలో నుంచి వచ్చి దాంట్లో అంటుకట్టబడ్డావు. అప్పుడు నిన్ను భరిస్తుంది ఏంటో తెలుసా? అది చాలా ధన్యత అయినటువంటి వాక్యం ఇది. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవి అని నీవు చెప్పుదువు.
నేను నా గురించి వాళ్ళు చెప్తున్నావు కానీ మంచిదే. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. నీవైతే ఈ విశ్వాసమును బట్టి నిలిచున్నావు. గర్వింపక భయపడము. ఒకవేళ వాళ్ళు అవిశ్వాసం బట్టి విరిచివేయబడిందేమో ఆ ప్రాంతం, అవిశ్వాసం వారిలో ఏదైనా ప్రవేశించిందేమో అని గ్రహించు. అంతే తప్ప వారు పడిపోయారని చెప్పేసి నా కోసం వాళ్ళని విరిచాడు, నా కోసం వాళ్ళని ఇచ్చేసాడని నువ్వు అనద్దు. ఒకప్పుడు వాళ్ళు బాగానే ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు అలాగ అయిపోయారని చెప్పి బాగున్నా నువ్వు వారి గురించి ఆలోచించే స్థితికి రావాలి. బాగా జీవించే వాళ్ళే విశ్వాసంలో ఎందువల్ల అయ్యారని చెప్పి గ్రహింపుకి రావాలి. ఎంత గొప్ప దేవుడు మంది. మనం ఒకళ్ళకి విమర్శించుకోకూడదు, ఒకళ్ళను దూషించుకోకూడదు. ఒకప్పుడు బాగున్నవారే అని చెప్పి గ్రహింపులోకి రావాలని చెప్పి సందేశం మనకు ఎంతో చక్కనిగా పౌలు గారు వివరిస్తున్నాడు. తన ప్రజల పట్ల ప్రేమ ఉంది, దేవుడి ప్రేమ అన్యజనుల మీద ఏ విధంగా ఉందో కూడా తెలియపరుస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వారు వేరుగా కనబడుతున్నారు, అంటే శ్రేష్ఠులుగా కనబడుతున్నారే కానీ వారు విరవబడినటువంటి స్థితి చూస్తే ఆ కొద్దిగే. అందుకని ఆ పైన అంటున్నా వచ్చిన వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యం, అంటే 100 కొమ్మల్లో ఒక కొమ్మే ఎరగబడింది. ఆ ఒక్క కొమ్మ ఇంత పెద్ద ఐశ్వర్యం అన్యజనులకైతే 99 కొమ్మల్లో ఎంత ఐశ్వర్యం ఉంది అంటే వారి పరిపూర్ణత ఎంతో ఎక్కువ ఐశ్వర్యమగును కదా. వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఒక్కటి లోటు, ఒక్క ఆజ్ఞ అనుసరించకపోతే 10 కూడా వేస్ట్ అయిపోయినట్టే కదా. అలాగే ఆ ఒక్క కొమ్మ విరవబడిందంటే మిగతా 99కి అవమానం. అది కూడా విరవబడకుండా ఉంటే ఎంతో పరిపూర్ణ, ఎంతో ఐశ్వర్యం అది. కానీ అది నీ గురించే విరవబడింది. అది దాని కఠిన మనసు రావటం గల కారణం నీవు అందులో ప్రవేశించటానికి, ఒలివ మొక్కగా ఉన్న నీవు ఈ కొమ్మలోకి వచ్చి చేరటానికి. ఈ యొక్క సందేశం దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎంత ఆనందం, సంతోషం హృదయంలో. ఆ హృదయం ఆనందం, సంతోషం అంతా ఇంత కాదు. దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడేది. అలాగే 21వ వచనం, 22వ వచనం, దేవుడు స్వాభావికమైన కొమ్మలను, దేవుడు తన కార్యక్రమం చొప్పున ఈ మాటలతో మనతో మాట్లాడాడు. నెక్స్ట్ కార్యక్రమంలో ఈ వచనాలు మనం వివరంగా చూద్దాం. ఇంతవరకు మాట్లాడినటువంటి మాటలు మనం చూసినట్లయితే రోమిల రాసిన పత్రిక 11వ అధ్యాయము 11 నుంచి 20 వచనాల వరకు మనం ఈరోజు నేర్చుకోగలిగి ఉన్నాం, చూస్తున్నాం. అయితే ఇంకా 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 చాలా చాలా చక్కని మాటలు ముందు వచనాల్లో ఉన్నాయి. మనందరం కూడా గ్రహిద్దాం. ఎందువల్లంటే పరిశుద్ధమైనదే ముద్ద, కానీ అది అపవిత్రమైతే అంతా అపవిత్రమైపోతుంది. కాబట్టి అపవిత్రత చేయటానికి పిడికిడిగా తీసుకున్నటువంటి మనం, పరిశుద్ధపరచబడినటువంటి మనం, ఆయన చేతిలోకి వచ్చినటువంటి మనం మిగతా దాన్ని కూడా పరిశుద్ధపరిచేవారుగా ఉండాలి. కొమ్మల్లో చేదును తొలగించేవారుగా ఉండాలి. అడవి ఒలివ కొమ్మ అది అన్యజనులంటే, కానీ మహావృక్షం ఒలీవ చెట్టు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు. అంటే స్ట్రాటజీ ఇక్కడ మనకి చూస్తే ఇప్పుడు వారు ఏమయ్యారు, విసర్జింపబడ్డవారుగా అనుకుంటున్నారు. కానీ విసర్జింపబడటం అంటే మన మృతులు సజీవులైనట్టే కదా, మరలా వాళ్ళని చేర్చుకుంటాడు ఆయన. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ సజీవులు అవుతారు, తిరిగి లేవటం అంటారు దీన్ని. పునరుద్ధానాన్ని గురించినటువంటి మర్మము ఇక్కడ దేవుని యొక్క కనికరం చెప్పని మనం తెలియపరచబడుతుంది. మన మేలు కొరకే కఠిన మనసు, 2వ భాగం. 3వ భాగంగా మనం దేవుడు తన కార్యక్రమం చొప్పున నెక్స్ట్ కార్యక్రమంలో చూద్దాం. దేవుడి మాటల ద్వారా మనం బలపరిచి, గ్రహించి, మరీ ముఖ్యంగా ఆత్మీయ బలాన్ని దయచేసి నిలబడగల శక్తి. అనేక వ్యతిరేకుల మధ్యలో ఒక్క వ్యక్తికి 1,00,000 మంది వ్యతిరేకులు ఉంటారు. ఒక్క వ్యక్తికి నలుగురే చెప్పింది 5 కుటుంబ సభ్యుల్లో ఒక్కడని. అదేవిధంగా రేషియో తీసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మనం ఒక్క వ్యక్తికి 1,00,000 మంది వ్యతిరేకులు కనబడవచ్చు. ఒక్క నలుగురు తట్టుకోవటమే ఒక వ్యక్తికి కష్టమైనప్పుడు 1,00,000 మందిని తట్టుకోవటం, కఠిన మనసును తట్టుకోవటం చాలా కష్టమైంది. కానీ దేవుని యొక్క స్ట్రాటజీ ఇది. దానివల్ల మనం బలం పొందుతాం. ఆ మిగతా వారిని కూడా మనం దేవుని వైపుకి నడిపించగలిగేవారు అవుతాం. సువార్తనే వైపు ఆకర్షింప చేయగలిగే వారిగా మనం నిలబడగలుగుతాం. అది పరిశుద్ధాత్మ దేవుని సహాయం పొందుకొని చేయగలుగుతాం. భాషల్లో మాట్లాడితేనే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చాడని చూపించడానికి కాదు భాషల్లో మాట్లాడేది.
భాషలతో మాట్లాడేది అది నా ఆత్మను బలపరచడానికి తప్ప ప్రక్కనున్న సహోదరుడిని బలపరచడానికి కాదు. పక్కనున్న సహోదరుని బలపరిచేది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలో చేసే బలమైనటువంటి క్రియల ద్వారా నేను ఆ బలం చేత బలహీనులైనటువంటి 1,00,000 మంది దగ్గర నిలబడగలిగేది పరిశుద్ధాత్మ దేవుడు. అలా నిలబడగలుగుతున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండబట్టే. హల్లెలూయా! ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే బలం బట్టే. ఆ బలం రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడిని గురించి సాక్ష్యంగా చూపించటానికి భాషలు మాట్లాడి నాలో పరిశుద్ధాత్మ ఉందని చెప్పి 1,00,000 మంది కాదు కదా, ఒక్కడికి కూడా ఇన్స్పిరేషన్గా నిలబడలేనటువంటి స్థితి మనం చూస్తున్నాం లోకంలో. ఎందువల్ల? నీ ఆత్మను నువ్వు రక్షించుకోవటానికి నీవు భాషలు మాట్లాడుకున్నావే తప్ప ఆ భాషలు నాకే ఉపయోగపడతాయి. అర్థం చెప్తే అందరికీ ఉపయోగపడతాయి. కానీ ఏ అర్థం చెప్పలేని భాష నన్ను నా ఆత్మను బలపరుస్తుందే తప్ప నేను ఉన్నటువంటి లక్షలో కాదు కదా, ఒక్కడిని కూడా బలపరచలేరు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరుస్తాడో 1,00,000 మంది దగ్గర నిలబడగల శక్తినిస్తాడు. 1,00,000 మందిలో ఎంతమంది నడిపించాలో ఆ వాక్కు వైపు నడిపిస్తాడు. అనేకులు నడిపింపబడగలుగుతారు. నేను భాషలతో మాట్లాడినా ఏం చేసినా కానీ ప్రేమ లేకపోతే వ్యర్థుడిని అని చెప్పి పౌలు గారు కొరింథీయులకు రాస్తున్నటువంటి పత్రికలో మనం చూస్తాం. ఇదే ప్రేమ ఎలా వస్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. నిలబడగల శక్తినిచ్చేది అదే. అటువంటి పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఆహ్వానిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు వచ్చి సహాయం చేయను గాక, దేవుడి మాటలు దీవించను గాక. చిన్న ప్రార్థన ద్వారా కార్యక్రమం ముగిద్దాం. పరలోకమందున మాత్రం నామమున స్తుతులు. దయగల రాజా, ప్రేమల మా దేవ, కృపామయుడు నాయన, సమాధాన అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నీ వర్తమాన చేత నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు దేవా. మా మేలు కోసమే, మేలు కొరకే కఠిన మనసు అన్న 2వ భాగంలో ఇంత చక్కని సందేశం దేవా నాతో మాతో నాయన ధ్యానిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా ఎంతో చక్కగా నీ మాటలు ఇంకా ఇంకా లోతుల్లో ఉన్నటువంటి విషయాల్ని తెలియపరుస్తున్నందుకు నీకే గంత మహిమ చెందును గాక. సర్వగంత మహిమ నీకే. అయ్యా నువ్వు వెచ్చపడాలి, మేము తగ్గబడాలి. నువ్వు వెచ్చపడాలి, మేము తగ్గబడాలి. అయ్యా నువ్వు వెచ్చపడాలి, మేము తగ్గబడాలి. నువ్వు వెచ్చపడాలి, మేము తగ్గబడాలి. నీ సన్నిధి ఎలవేళ మాత్రం నడిపించు నాయన. రోమిల రాసిన పత్రిక 11వ అధ్యాయం 11 నుంచి 20 వరకు ఉన్నటువంటి వచనాలు చూడగల కృపను ఇచ్చావు. మా సెక్షన్లో మిగతా వచనాలు కూడా ధ్యానించుటకు పరిశుద్ధాత్మ దేవ సహాయం చేయండి. సన్నిధి ఎలవేళ మాత్రం నడిపించమని మా ప్రియ రక్షణ శ్రీరాని సుభద్ర వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వగంత మహిమ యేసయ్యకే చెందును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.